కయ్యను అని చెప్పాక అన్నని చెప్పండి. బ్రదరన్ సహోదరులు అనేక మంది ఈరోజు తోటి వారి మీద ఎన్నో నెపాలు, అపవాదులు, క్రైస్తవ్యాన్ని, దేవుని యొక్క ప్రేమని మనం పాడు చేయకూడదు. సహోదరులను క్షమించాలి, ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈనాడు ఎందుకు ఇన్ని కొట్లాటలు, ఎందుకు ఇన్ని గొడవలు, ఎందుకు ఇన్ని సమస్యలు? మన గ్రామంలో సంఘానికి 75 లక్షలు ఇచ్చారు. ఎంతన్నా? ఎందుకు ఇచ్చారు అనుకున్నారు? 50 లక్షలు కోర్టులకు పెట్టమని. 75 లక్షలు ఒక సంఘానికి కానుకగా ఇస్తే ఏం చేస్తున్నారు? కోర్టులు ఎవరి మీద? సహోదరుల మీదే. కయ్యను అనేటువంటి దుష్టుని సంబంధి తన సహోదరైనటువంటి హేబేలు మీద పడి చంపాడు. హేబేలు యొక్క రక్తము, హేబేలు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? హేబేలు యొక్క రక్తము దేవునికి మొర్రబెడుతుంది. చనిపోయిన తర్వాత, హేబేలు చనిపోయిన తర్వాత హేబేలు యొక్క రక్తము దేవునికి ప్రార్థన చేస్తుంది. మీకు తెలుసా, ఒక మనిషి చనిపోయాడు అన్న తర్వాత అరగంట సేపు అతని బ్రెయిన్ బ్రతికే ఉంటుంది. ఇంకా చనిపోయాడు అన్నా కానీ బ్రెయిన్ చచ్చిపోదు. అందుకే చనిపోయిన తర్వాత కూడా కొంతమంది లభిస్తారు. కారణం ఏంటంటే ఆ 30 నిమిషాల లోపు కనుక మనం ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తే అతను బ్రతుకుతాడండి. అది దేవుని కృప ఏర్పాటు. అది ఇంకా ఆఖరిగానైనా కానీ అది దేవుడు ఎంత కృప కలిగిన వాడు. చనిపోయిన తర్వాత కూడా ఒక 30 నిమిషాల్లో డాక్టర్ ప్రయత్నం చేస్తే బ్రతికేటువంటి ఆయుష్ కలిగినటువంటి శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడైనా మారు మనసు పొందుతావేమో, మరలా తెలుసుకుంటావేమో అని. హేబేలు చనిపోయాడు, ఆయన రక్తం భూమిలో నుండి మొరబెడుతుంది. ఏమని మొరబెడుతుంది? కయ్యను విషయం ఏమిటి? నా అన్న విషయం ఏమిటి? అతను చంపివేశాడు, అతనికి తీర్పు ఏమిటి అని మొర్రపెడుతుంది. కానీ చనిపోయిన తర్వాత హేబేలు యొక్క స్వరము, ఈ చనిపోయినటువంటి హేబేలుకి బైబిల్ ఒక పేరు పెట్టింది. ఏం పేరు? నీతిమంతుడు. బాబు, అమ్మ, నువ్వు చనిపోయిన తర్వాత నీకేం పేరు పెడతారు? కేసనపల్లిలో ఒకరోజు సమాధి కార్యక్రమం చేస్తున్నాను. నేను మట్టి తీసుకొని తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామున మట్టి నుండి వచ్చిన ఈ శరీరాన్ని మట్టికి సమర్పిస్తున్నాను. మట్టి ఏం కాదు, మట్టి సౌండ్ రాలా, గాజు గ్లాస్ సౌండ్ వచ్చింది, గ్లాస్ సౌండ్ వచ్చింది, సీసా సౌండ్ వచ్చింది. ఇదేందని కళ్ళు తెరిశాను. పక్కనున్న వాళ్ళు మా బీరు బాటిల్ ఇచ్చారు. దాంట్లో అన్నా ఏందన్న ఈ అన్యాయం అన్నాను. అంటే వాడికి భలే ఇష్టమయ్యా అన్నారు. తీసేయండి. హేబేలు నీతిమంతుడు. కావుల్లో ఉన్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా నువ్వు కడగబడితే నీవు చనిపోయిన తర్వాత నీ పేరు కూడా నీతిమంతుడు, నీతిమంతురాలు. ఎందుకని? మన నీతి క్రియలు మురికి గుడ్డలు. నీ నీతి క్రియలు భక్తి కలిగినటువంటి దానివి, భక్తిమంతురాలు నువ్వు అనుకుంటే అవి దేనికి పనికి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడి, ఆయన ఆత్మ ద్వారా కడగబడి, పరిశుద్ధపరచబడి, వాక్యం చేత పవిత్రపరచబడితే తప్ప నీవు నీతిమంతుడు కాలేవు. ఆ చనిపోయినటువంటి హేబేలు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విన్నాడు అండి. కానీ హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? హేబేలు కంటే శ్రేష్టముగా పలిగేటువంటి రక్తం యేసుక్రీస్తు ప్రభువారు కూడా కల్వరి శిలువలో మనందరి కోసం తన యొక్క రక్తపు బొట్టును, రక్తపు ధారలు కార్చాడు. కానీ ఏమన్నాడు? తండ్రి, మీరేమి చేయుచున్నారు ఎరుగురు గనుక క్షమాపణ కోరుకున్నాడు. హేబేలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, కల్వరి శిలువలో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రండి, క్షమాపణ పొందండి. ఈ రాత్రి మంచి అవకాశం. క్షమాపణ పొందితే నీవు పరలోకానికి అర్హుడవుతావు. చూడండి, బైబిల్లో మరొక మాట చూద్దాం. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. 2వ రాజులు 13వ అధ్యాయము 21వ వచనం. ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఆ శవము ఎలీషా ఎలీషా సమాధిలో ఒక శవాన్ని పెడుతున్నాడండి.
ఎలీషా చనిపోయాడు. ఎలీషా పౌరుషము కలిగిన ప్రవక్త, దేవుని ప్రవక్త. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సమాధి ఏర్పాటు చేశారు. ఆ సమాధిలో ఎలీషా యొక్క శవమును ఆయన ఉంచారు. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ సమాధిలో మరొక వ్యక్తి యొక్క ఆ శవాన్ని కూడా ఉంచుతున్నారు. అయితే గమనించండి, చనిపోయిన ఎలీషా యొక్క ఎముకలకు, ఆ శల్యములకు ఈ యొక్క శవం తగిలిందండి. వెంటనే ఆ శవానికి ఏమొచ్చింది? ఎందుకు ఏమొచ్చిందండి? జీవం వచ్చిందండి. చనిపోయినటువంటి వ్యక్తి అది. దేవుని యొక్క వాక్యంలో నేను ధ్యానం చేశాను, నా మటుకు నేను కూడా తెలుసుకున్నాను. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఎముకలు తగిలితే ఎందుకని ఆ శవం బ్రతికింది? దేవుడు ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని దానిలో దాచిపెట్టాడు. ఎందుకని? ఏమిటంటే ఎలీషా ఎంత శక్తి కలిగినటువంటి ప్రవక్త చూడండి. ఎలీషా ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. కొంతమంది 16 అన్నారు, కొంతమంది 18 అన్నారు, యూదుల చరిత్ర ఆధారాల ప్రకారం 38 అన్నారు, కొంతమంది 70 అన్నారు. అనేక ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి ఎలీషా ప్రవక్త యొక్క శక్తి ఎంత గొప్పది! చనిపోయినా కానీ అతని ఎముకలకు తగిలితే చాలు జీవం వచ్చిందండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి దేవుని ప్రవక్తలు వారి మాటలు వింటే మీకు జీవం వచ్చింది. ఎలీషా ప్రవక్త తగిలితే చాలు అతనిలో ఉన్నటువంటి శక్తి, ప్రభావము, గొప్పతనము, దేవుని యొక్క కృప, అంత గొప్పగా దీవించబడ్డాడు అతను. అంత శక్తివంతుడైనటువంటి ప్రవక్త ఆయన. ఎంత శక్తివంతుడైన ప్రవక్తో ఓ ఇశ్రాయేలు తెలుసుకో. అలాంటి ప్రవక్త ఉన్నాడని తెలుసుకో. ఎవరు? చనిపోయిన తర్వాత కూడా అతని ఎముకల్లో జీవం ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఎలీషా ప్రవక్త లాంటి ప్రవక్తలు ఇక్కడ కూడా ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారి మాటలు వినండి, మీకు కూడా జీవం వస్తుంది. సువార్త ప్రకటించే వారి మాటలు వినండి, మీకు కూడా జీవం వస్తుంది. వారి యొక్క ప్రవక్తుల యొక్క మాటల్లో, ఉపదేశకుల యొక్క మాటల్లో, సువార్థికుల యొక్క మాటల్లో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవం ఉందండి. అది కానీ వెంటనే మనం ఏదైనా ఒక మాట చెబితే ఏమంటారు? అబ్బో చెబుతున్నాడండి, ఈయనగాని చెబుతున్నాడండి. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక మీటింగ్కి వెళ్తే పద్దాకల పక్క వంగుతుంది. ఏమమ్మా పక్క వంగుతుందంటే, అన్నయ్య నాకు అది వెనకాల అవదగలాలి నీ మాటలు అంటుంది. అయ్యయ్యో, మళ్ళీ చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎలీషా ఎముకలు శవానికి తగిలినప్పుడు జీవం వచ్చినట్లుగా దేవుని సువార్థికుల మాటలు, దైవజనుల మాటలు ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో గుచ్చబడితే నీకు జీవం వచ్చిందండి. చనిపోయిన తర్వాత మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? మన గురించి దేవుని మాట ఎవరైనా మాట్లాడుకుంటారా? ఉందా మనకు అవకాశం? ఆ మాట ఎత్తకపోతే మేలని మన గురించి మన చాప్టర్ ముగిస్తారా? చూడండి, మరొక మాట చూద్దాం ప్రియులారా. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనం. ఆయన చనిపోయాడు కానీ ఆయన మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. వారు మేలుకొన్నప్పుడు ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు, ఏలియాలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చనిపోయారండి. మోషే ఎట్లా చనిపోయాడు? మోషే దృష్టి మాంద్యము లేదు, మోషే బలహీనుడు కాలేదు, ముసలివాడైనప్పటికీ అతనికి ఎలాంటి రోగం లేదు. కానీ మోషే దేవుని పిలుపులు అందుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రూపాంతరపు కొండ మీద మోషే దేవునితో, క్రీస్తుతో ఆయన మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిర్గమము అనగా ఆయన యెరూషలేముకు వెళ్ళాలి, శాస్త్రులు పరిసయ్యుల చేతికి అప్పగించబడాలి, ఆయన సిలువ వేయబడాలి, ఆయన సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేపబడాలి. ఆయన యొక్క భవిష్యత్తుని గురించి, ఆయనకు జరగబోయేటువంటి ప్రవచనాల నెరవేర్పుని గురించి మోషే మాట్లాడుతున్నాడు. ఎందుకని? మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు, కానీ యేసుక్రీస్తు ఏం తెచ్చాడు? కృపను తీసుకొచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మోషే చనిపోయాడు కానీ
తర్వాత అతని కార్యాల గురించి ఆలోచిస్తే ఎంత ఉన్నతమైనవి. ఆయన క్రీస్తుని కలుసుకున్నాడు, ఆయన క్రీస్తుని చూశాడు, ఆయన రూపాంతరపు అనుభవంలో క్రీస్తుని కనుగొన్నాడు, మాట్లాడుతున్నాడు ఆయనతో. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జరగబోయేటువంటి ఆయన శిలువ దర్శనాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన మాట్లాడే తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు. ఎందుకని ఆ మాట అన్నాడు? పేతురు, యోహాను, యాకోబులకు ఆయన ఎవరు అర్థం కాలేదు. మోషేకు అర్థమయ్యాడు. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరాయన? ధర్మశాస్త్రమునకు సంపూర్ణత. ఎవరాయన? ఎవరైతే ఏ ప్రవక్త గురించి మోషే రాశాడో నా వంటి సహోదరుడు ఒకడు పుట్టబోతున్నాడు ముందుగానే ప్రవచించాడో ఆ సహోదరుడే ఈ భూలోకానికి వచ్చాడని ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిర్గమాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మోషే ఏం చెప్తున్నాడంటే, మాట్లాడేటువంటి ఈయన ఎవరు? ఆయన దైవ కుమారుడు, దేవుడు. ఆయన చనిపోయాడు కానీ క్రీస్తు దైవత్వాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మన జీవితాలు ముగించబడిన తర్వాత ఇదిగో ఈ గ్రామంలో యేసుదాస్ అన్న, ఈ గ్రామంలో మొట్టమొదటి యేసుక్రీస్తు నమ్ముకున్న ఎవరు? ఏదైనా ఒక పేరు చెప్పండి. వారు ప్రభు సంధికి వెళ్ళిపోయారు. కావూరికి యేసుక్రీస్తు ప్రభువారు వారి ద్వారా వచ్చిందంటే అంత ఆశీర్వాదము అది. అమ్మా, మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నా, పెద్ద పంతులు కాదు, ఆయన క్రీస్తు సువార్తను తీసుకొని వచ్చాడు. నువ్వు ఒక్కరికేం చెబుతావా? మీ కుటుంబంలో ఒక్కరికేం చెబుతావా? మా కుటుంబాలు 5 కుటుంబాలు, 5 తాతలు, 100 మంది కుటుంబం. మేము ప్రతి సంవత్సరం నడినెత్తి నుండి అరికాల దాకా పెద్ద జుట్టు పెంచుకొని ఆ జుట్టు మొత్తం సెగ్గట్టుకొని తిరుపతి పోయి ఇచ్చి రావాలి. నడి రోడ్లో నాటకాలు ఆడే బ్యాచ్ మాది. బండారు రామారావు గారు మా బంధువు. కానీ మమ్మ కడుపులో నేనున్నప్పుడు ఒక పాస్టమ్ గారు ప్రార్థన చేసి, నీ కడుపులో ఒక పిల్లోడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటాడు, సేవ చేస్తాడంటే మా అమ్మ హిందూ కదా, ఆమెకేం అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసినట్టుగా నేను పుట్టాను, అప్పుడు అర్థమైంది, ఓహో ఈ నిజమైన దేవుడు ప్రార్థన విన్నాడు అని. అది మొదలు ఈనాటి వరకు అనేక కుటుంబాలు, మా కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఈ రాత్రి ప్రియులారా, మోషే, ఏలియాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చనిపోయిన తర్వాత వారు ప్రభు యొక్క మహిమను గురించి, ఆయన దైవత్వాన్ని గురించి ప్రకటిస్తున్నారు. మన సంగతి ఏంటి? నీవు బ్రతికుండగానే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పి ఈ లోకాన్ని విడవాలి. నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకి. తర్వాత ఎవరు చెబుతారు? చెప్పే అవకాశం లేకపోతే నష్టపోతాం. ఇలా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకాసు సువార్త 16వ అధ్యాయం. చనిపోయిన తర్వాత మనందరికి తెలుసు, ఒక అతను మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. 24వ వచనం చదవండి. 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఆహా, ఇక్కడ ధనవంతుడు మాట్లాడుతున్నాడు, ఒక నామకార్థ క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎరుగును గాని ఆరాధన తెలుసు కానీ ఆరాధన చేయుడు. దేవుడు ఎవరో తెలుసు కానీ దేవుడిని నమ్ముకోడు. ధర్మశాస్త్రం ఉంది కానీ చదవడు. బైబిల్ ఉంది కానీ చదవడు. తనకు అవసరం లేదని పక్కన పెట్టాడు. కొత్త బైబిలే కొన్నాడు. అందరికంటే కాస్ట్లీ బైబిల్ కొన్నాడు. కొరియా బైబిల్ కొన్నాడు. 2500 పెట్టి కొన్నాడు పెద్ద బైబిల్. కానీ మూలన పెట్టాడు, డస్ట్ పడుతుంది. అది బైబిల్ ఇంట్లోనే ఉంటుంది అంటాడు. నా ఇంట్లో బైబిల్ ఉంది అంటాడు. నేను పండగకి చర్చికి వెళ్తానంటాడు. అనేక మంది దానం చేస్తానంటాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని ప్రేమను తెలుసుకోలేదు. దేవుడు తన కోసం చనిపోయారనేటువంటి విషయాన్ని తెలిసినా కానీ నమ్మకం ఉంచలేదు. దేవుడు లేక బుద్ధిహీనుడైపోయాడు. ఈ రాత్రి అతను చనిపోయి మాట్లాడుతున్నాడండి. ఏమైంది తెలుసు? అతని జీవితంలో అతని ఆశలన్నీ తల్లకిందులైపోయింది. తను జీవించిన జీవితానికి భూలోకంలో కంటే శ్రేష్టమైన ఇంకో లోకం ఉంది, అక్కడ ఇంకా బాగా ఉంటాను, ధనవంతుడిగా ఉంటాను, సుఖాలు సంతోషాలు ఉన్నాయి నాకు అని అతను నమ్మాడు. కానీ ఆఖరికి ఏమైంది? జీవితం తల్లకిందులైపోయింది. ధనవంతుడు ఏమయ్యాడు? దరిద్రుడి కంటే హీనుడైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు, దేవుని ఉగ్రతలోకి వెళ్ళాడు,
నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళాడు. దాహము దాహమని కేకలు వేస్తున్నాడు. నీ జీవితం చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? కానీ దరిద్రుడు అనేటువంటి వ్యక్తి ఏమయ్యాడు? ధనవంతుడయ్యాడు. నేను లాజరు దరిద్రుడని ఎందుకు రాశాడని బైబిల్లో చదివాను. నేను లాజరును దరిద్రుడని ఎందుకు రాశాడని నేను ట్రాన్స్లేషన్లో వెతికాను. ఏమయ్యా, లాజరు దేవుని నమ్ముకున్నవాడు దరిద్రుడా? దేవుని యొక్క వాక్యంలో దరిద్రుడని ఎందుకు రాశాడని చదివాను నేను. అప్పుడు అన్నాడు, ఒక రచయిత అన్నాడు, అతని యొక్క పేదరికపు స్థితిని తెలియచేయడానికి మాత్రమే దరిద్రుడు అని రాశామన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి లోకానికి దరిద్రుడుగా కనపడతాడు, కానీ అతని స్థితిని బట్టే కానీ నిజానికి దరిద్రులను దేవుడు కనికరిస్తాడు, ఆదరిస్తాడని, ప్రేమిస్తాడని, దరిద్రుల ప్రార్థన వింటాడని, దరిద్రులను పైకి లేవనెత్తాడని ఎన్ని వచన భాగాలు ఉన్నాయో బైబిల్లో. ఈ రాత్రికాల సమయంలో చనిపోయిన ధనవంతుడు, మత భక్తిపరుడు, పరిసయుడు మనకు బోధ చేస్తున్నాడు. నేను భూలోకంలో బాగానే ఉందనుకున్నా కానీ చనిపోయిన తర్వాత నేను నిత్య నరకాగ్ని గుండంలో అల్లాడుచున్నాను. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నిజం, ఇది వాస్తవం, ఇది కథ కాదు, ఇది యథార్థం. చనిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలను మనం విని నమ్మగలిగితే ఈ రాత్రికాల సమయంలో ఏ దేవుణ్ణి అయితే లాజరు నమ్మాడు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ పేరు పరలోకపు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. ఈ లోకాన్ని విడిచిన వెంటనే మార్పు చెంది పరలోకానికి వెళ్ళిపోతాం. చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, వధింపబడిన వాడవై ప్రతి వంశములోను మాటలాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిని గనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుదురు. ఎవరో తెలుసా? వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకం తెరవబడింది. పరలోకంలో మహామహుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం ఎదుట గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ గొర్రెపిల్ల ఎదుట 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దల చుట్టూ దేవదూతల సమూహం ఉంది. వారి చుట్టూ లెక్కింపచాలని అనేక మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు సంఘం ఉన్నారు. వారు చనిపోయిన వారే. వారు చనిపోయి పరలోకం వెళ్ళారు. కానీ వారేం చేస్తున్నారు? వారు పాట పాడుతున్నారు. వారు దేవుని స్తుతిస్తున్నారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు చనిపోయారు కానీ వారు పరలోకంలో ప్రభువుని ఆరాధిస్తున్నారు. ప్రభువుని నమ్ముకోనటువంటి అవకాశం ఉండి మారు మనసు పొందకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ధనవంతుడు, ధనం మీద ఆశ చూపించి, మోహం చూపించి, అవకాశం ఉన్నా కానీ ప్రభువు నమ్ముకోకుండా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళి ఏడుస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. ఒక రచయిత రాశాడు దాని గురించి, ఆకులు వాడని లోకం అన్నాడు. అక్కడ ఆకులు ఉంటాయి కానీ అవి ఎప్పుడు వాడవంటండి. ఎలాంటి లోకం అది? సంవత్సరానికి ప్రతి చెట్టుకి 12 కాపులు. నేను ఇప్పుడు చూస్తే ప్రతి చోట అన్ని కంకులు కొట్టేసి ఉన్నాయి. ఏంది? మొదటి పంట అయిపోయింది, ఇప్పుడు రెండో పంట మరలా వేస్తున్నాడు. మన రాష్ట్రంలో 2 పంటలు పండుతాయి, కానీ పరలోకపు రాష్ట్రంలో, పరలోకపు దేశంలో ఎన్ని పంటలన్నా? 12 పంటలు. 12 పంటలు పండేటువంటి దేశంలో అక్కడ బంగారం ఎట్టుంటుందో తెలుసా? ఒకవేళ ఇదే బంగారం ఫోన్ అనుకోండి, పరలోకంలో ఇదే ఫోన్ అనుకోండి. ఫోన్లో ఉన్న వాళ్ళు అవసరం లేదు, దేవుడు ఉంటాడుగా. ఇదే ఫోన్ అనుకుంటే ఈ ఫోన్ బంగారం లాగానే ఉంటుంది. అవతలలో కనబడతారు, యువతలలో కనబడతారు. ఏ క్రిస్టల్ క్లియర్ గోల్డ్. అలాంటి శ్రేష్టమైన బంగారపు లోకం. ఆ బంగారు లోకంలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఒకవేళ చనిపోతే సమాధుల నుంచి లేపడతారు. చనిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి కనబూరం మ్రోగిస్తే ఆ బూర వినటువంటి వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారు. అక్కడ మనం ఏం చేస్తాం? ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏం చేస్తాం? ఆయన్ను ఆరాధిస్తాము, ఆయన పాట పాడతాము, ఆయన్ని స్తుతిస్తాము, ఆయన్ని మహిమపరుస్తాము. ఎంత గొప్ప భాగ్యం అండి! నీవు చనిపోయిన తర్వాత నీ వెనకాల ఏమి రాబోతుంది?
చనిపోయిన తర్వాత నీ జీవితం ఏమి కాబోతుంది? ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ లోకంలో నువ్వు జీవించేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి మారు మనసు పొంది ఈరోజు ఆదివారం, మొదటి ఆదివారం, జనవరి 1 మొదటి ఆదివారం. ఇంకెన్ని ఉన్నాయండి ఆదివారాలు? ఇంక 52 ఉన్నాయి. ఈ 52 ఆదివారాలు ప్రభు సన్నిధిలో నీవు ఆరాధిస్తూ సంతోషంగా ఉంటే, ఒకవేళ 2026వ సంవత్సరంలో ప్రభు వస్తే నీ మరణించిన తర్వాత నీ జీవితం ఏంటి? పరలోకంలో కొత్త పాట పాడతావు, ప్రభుతో ఉంటావు. కానీ ఒకవేళ ప్రభువుని అంగీకరించకపోతే ధనవంతుల్లాగా ఏడుస్తుంటావు. నీ జీవితం తర్వాత నీ కార్యాలు ఏమిటి? తలవంచని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, వారి కార్యాలు వారి వెంట వెళ్తాయి. దొర్క అనేటువంటి ఒక సహోదరి ఉంది అపోస్తల కార్యాల్లో, మీకు తెలుసు కదా. ఆమె టైలర్. ఆమె యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంది, కానీ ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత అందరూ అంటున్నారు దొర్క చాలా మంచిది, మంచి కార్యాలు చేసింది, ధర్మ కార్యాలు చేసింది. మనందరం ప్రభువా, నేను ఒకరోజు ఈ లోకాన్ని విడిస్తానయ్యా, నేను నీ పరలోకములో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి, నిన్ను ఆరాధించాలి, కొత్త పాట పాడాలి, నిత్య జీవము కావాలంటే హేబేలు కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ఎద్దుకు. నీ మనస్సాక్షి చెడిపోయింది, మనసు చెడిపోయింది, అంతరంగం చెడిపోయింది, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు సమస్తము చెడిపోయింది. చెడిపోయినటువంటి జీవితాన్ని బాగు చేసేటువంటిది ఏకైక రక్తం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమే. ఆ రక్తం ఈ రాత్రికాల సమయంలో నిన్ను బాగు చేయడానికి పిలుస్తుంది. నా ఎద్దకు వస్తావా? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో నిన్ను కడుగుతాను, బాగు చేస్తానని పిలుస్తుంది. రాగలిగితే ఎంత సంతోషం. ఎన్నిసార్లు నువ్వు దేవుని మాటలు విన్నా కానీ ఇంకా ప్రభువుకి మనసు ఇవ్వకుండా, తీర్మానం చేసుకోకుండా, అమ్మ ఒకరోజు ఈ మాటలు విన్నది, ప్రభువుని అంగీకరించింది, ఇష్టపడింది. మరియమ్మ గారు ఈ లోకంలో జీవితాంతం దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకొని బ్రతికింది. ఆమె పరలోకములో నిత్య విశ్రాంతిలో ఉంది. ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు ఆమె కూడా ప్రభు సన్నిధిలో ఆరాధించింది. మరి నీవు ధనవంతుడిలాగా ఏడుస్తావా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి రాత్రికాల సమయంలో పరలోకంలో ప్రభువుని స్తుతించి ఆరాధిస్తావా? నిర్ణయం నీకే సుమా. ఆలోచన చేయమని, ఒక మంచి తీర్మానం చేయమని దేవుని బిడ్డగా, సహోదరుడుగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. మా ప్రభువా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన బోధ, యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధ, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు అందించి ఉండగా తండ్రి ప్రభా, మరి అమ్మగారి యొక్క నిర్యాణం అనేక మందికి మారు మనసు రక్షణ కొరకు నడిపించమని, ఈ మాటలను ముద్రించి తండ్రి ప్రభా వారి యొక్క హృదయాల్లో ఫలింప చేయమని, విదాసుడు అబ్రహాం గారు తల్లి పట్ల ఉన్నటువంటి ప్రేమను, సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమను, కావూరు తండ్రి ప్రభా వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను అనేక విధాలుగా తండ్రి ప్రభా వారికి స్వార్థ ప్రకటించడానికి అవకాశం ఇస్తుండగా ఆయన పరిచయం దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచయంలో పాల్గొన్న ప్రతి ఒక్క సేవకుణ్ణి, అనేక మంది దాసులను తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రి కాలంలో తండ్రి ప్రభ మరణానంతర జీవితం మా జీవితం ఆరాధనా జీవితముగా ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి అమూల్యమైనటువంటి నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మంచిది.